హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మీకు ప్లాంట్ జ్యూస్ గురించి చూపిస్తానండి. ఆల్రెడీ నేను తయారు చేసి చూపించాను కదా! చౌహాన్ క్యూ మెథడ్‌లో ప్లాంట్ జ్యూస్ అనేది తయారు చేసామండి. మనం పొన్నగంటి కూరతో తయారు చేసుకున్నాం. పొన్నగంటి కూర అంటే అది చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. అందులో గ్రోతింగ్ హార్మోన్ ఎక్కువగా ఉంటది కాబట్టి దాంతో ప్లాంట్ పర్మినెంటెడ్ జ్యూస్ మనం తయారు చేసి మన మొక్కలు గనుక ఇచ్చామంటే మన మొక్కలు కూడా అదే విధంగా బాగా పెరుగుతాయండి. మొక్కల ఎదుగుదల కావాల్సిన నైట్రోజన్ అనేది అందులో దొరుకుతుంది. ఆ నైట్రోజన్ అందడి వల్ల ఏముంది, మొక్కలు ఆటోమేటిక్‌గా చాలా హెల్తీగా పెరుగుతాయి. మొక్క ఎప్పుడైతే మనకి హెల్తీగా గ్రీన్‌గా పెరిగిందో మనకి చక్కగా పూత అనేది వస్తుంది. తర్వాత పూత నిలబడడానికి మనం కాల్షియం కూడా ఇచ్చుకున్నామంటే చక్కగా మంచి కాపు అనేది మనం తీసుకోవచ్చండి. చౌహాన్ క్యూ మెథడ్‌లో ఈ నైట్రోజన్ కానీ కాల్షియం కానీ అన్నీ చాలా ఈజీగా ప్రాసెస్లో మనం తయారు చేసేసుకుని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మీరు వేరే ఏమీ చేసుకోలేకపోయినా ఈ చౌహాన్ క్యూ మెథడ్లో ఉన్న లిక్విడ్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకి మొక్కలు ఇప్పుడు చాలా బాగుంటాయండి. మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయి. మనకి ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. మంచి పువ్వుల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ మనం మంచి కాపు అనేది తీసుకోవచ్చు. ముఖ్యంగా బీరపాదులు, ఆనపాదులు, అలాగే సొరకాయ ఇటువంటివన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. ముందు ముందు వీడియోలో వాటి గురించి కూడా చూద్దాం. ఇప్పుడు నేను అన్ని మొక్కలకి ఆ లిక్విడ్ అనేది నేను ఇస్తానండి. ఇచ్చినప్పుడు ఇంకా దాని ఉపయోగాల గురించి చెప్తాను నేను. చౌహాన్ క్యూ మెథడ్లో ప్లాంట్ పర్మనెంటెడ్ జ్యూస్ అండి. ఇది చూసారు కదా, ఇది తయారు చేసినప్పుడు నేను చూపించాను. పొన్నగంటి కూరతో మన గార్డెన్లో ఉన్న పొన్నగంటి కూరతోటి బెల్లంతో ప్లాంట్ పర్మనెంటెడ్ జ్యూస్ అనేది మనం తయారు చేసుకున్నాం. దీన్ని తయారు చేసి దగ్గర దగ్గర ఒక నెల రోజులు అవ్వచ్చండి. ఇది పొన్నగంటి కూర అనేటప్పటికి అందులో మరీ ఇంకా వాటరీగా అన్నట్టు పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి లిక్విడ్ అనేది కొంచెం తక్కువగానే వచ్చిందండి. ఎందుకంటే దాని క్వాంటిటీ కంటే ఎక్కువే బెల్లం వేశాను. అయినా లిక్విడ్ అనేది కొంచెం తక్కువే వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే మనకి మొక్కలకు సరిపడగా తీసుకుని వాటర్లో కలిపి స్ట్రైన్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవడమే అండి. మొక్క మొదట్లోనూ పోయొచ్చు, మొక్కకి స్ప్రేను చేయొచ్చు. నేనైతే స్పూన్ తీసుకురావడం మర్చిపోయానండి. అందుకని ఉజ్జాయింపుగా వేసేసి నా మొక్కలకి నేను ఇచ్చుకుంటాను. మీరు లీటర్కి 2 ml చొప్పున ఒక మొక్కకి ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. మీకు అది ఎలా తెలుస్తుంది అంటే ఇది మరీ లిక్విడ్గా ఏమీ లేదు కాబట్టి మీరు కొంచెం వాటర్లో దీన్ని కలుపుకుని లీటర్ 2 ml చొప్పున ఇచ్చుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు చాలా ఈజీ ప్రాసెస్ ఏది తయారు చేసుకోవడం పెద్ద ఖర్చు అయిన పని కూడా కాదు. కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. వాటితో పాటు మనం ఇటువంటి లిక్విడ్స్ అనేవి ఇచ్చుకున్నామంటే కనుక ఎటువంటి తెగుళ్ళు లేకుండా మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. వీటికి మొక్కలు పెరగడమే కాకుండా మనం ఈ మొక్కలకి ఇది స్ప్రే చేస్తాం కాబట్టి తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయండి. మనకి మామూలుగా ముఖ్యంగా ఇప్పుడు ఈ చలికాలం వచ్చేవి ఏంటంటే ఎక్కువగా మిల్లీ బగ్స్, పేను బంక్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. ఇటువంటి లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల ఆ తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. మొక్క మనకి హెల్తీగా పెరిగింది అంటే రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం కదండి, పోషకాహార లోపం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది లేదు అని కొంతమంది చూస్తాం కదా పిల్లల్ని. అలాగే ఈ మొక్కలు కూడా అంతేనండి. వాటికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వకపోతే అది ఎదుగు బతుకు లేకుండా అలా ఆగిపోతుంది. చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో, మా మొక్కలు వేసినట్టే ఉన్నాయండి, అస్సలు ఎదగట్లేదు అని. మరి దానికి కావాల్సిన పోషకాలు అనేవి మీరు ఇస్తేనే దాని ఎదుగుదల అనేది బాగుంటుంది. ఊరికే మనం ఏదో మట్టిలో వేసేసి మనం రోజుకి ఒకసారి నీళ్లు పోసేస్తే దాని రిజల్ట్ అనేది మనం చూడలేం కదా. కాబట్టి వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేవి ఇచ్చుకోవాలంటే ఇలా చౌహాన్ క్యూ మెథడ్లో చాలా రకాల లిక్విడ్స్ ఉన్నాయి. చాలా రకాల వీడియోలు అయితే నేను తయారు చేసి నేను అప్లోడ్ చేశాను. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు చౌహాన్ క్యూ మెథడ్లో ఉన్న లిక్విడ్స్ అన్ని మీరు కూడా తయారు చేసుకుని మీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను ఇలా వాటర్ బాటిల్లోనే మనకి ఇంత రిజల్ట్ చూస్తున్నామంటే మరి ఇటువంటి లిక్విడ్స్ అనేవి వాటి వల్లే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాటర్ బాటిల్స్లో వంకాయలు, పచ్చిమిర్చి, ఇలా క్యాప్సికమ్ ఇవన్నీ కాస్తున్నాయి కదా. మీకు టమాటా మొక్క కూడా వేసి చూపించాను, అది పూతతో ఉందండి. మీకు ఆ రోజు చెప్పాను కదా, వేరు తెగిందండి, బతుకుద్దో లేదా అని. చక్కగా బ్రతికిందండి, పూత కూడా వచ్చింది. నేను చూపించడం మర్చిపోయాను వీడియో తీయడం. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. చూసారు కదా వంకాయలు అవి ఎలా కాస్తున్నాయి, పూత నిలవట్లేదని చాలా మంది అడుగుతున్నారు. మనం
ఏదోటి ఇవ్వాలి, ఏదోటి ఇస్తేనే గనక మనకి పూత అనేది నిలుస్తుందండి చక్కగాను. మీరు పశువుల ఎరువు గానీ, లేతే వర్మీ కంపోస్ట్ గానీ, ఇలా అవన్నీ మనం బయట నుంచి తెచ్చుకోవాలి, అంతా మనకి కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఇంట్లో కూర్చునే ఈ చౌహాన్ క్యూ మెథడ్‌లో లిక్విడ్స్ అనేవి చేసేసుకోవచ్చండి. ఈ ప్లాంట్ పర్మనెంటెడ్ జ్యూస్ కోసం మీరు మునగాకు తీసుకోవచ్చు, పొన్నగంటి కూర తీసుకోవచ్చండి. అలాగే వెదురు ఆకు అంటే వెదురు మొక్కలు ఉంటాయి కదా! ఆ వెదురు ఆకు గానీ, మల్బరీ ఆకులు కూడా చేయొచ్చంటండి. ఎందుకంటే వాటిల్లో గ్రోతింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటది. అంటే చాలా ఫాస్ట్‌గా పెరిగే ఏవైతే ఆకుకూరలుంటాయో, వాటిని మనం ఇలా చేసుకొని ఇచ్చుకోవచ్చు మొక్కలకి. చాలామంది ఏయో రకరకాలు అడుగుతున్నారండి. అవన్నీ కాదండి. నేను చెప్పిన ఈ 4 రకాలతోని మీరు చేసుకోండి. మీకు మీ గార్డెన్‌లో ఉన్న అన్నిట్లితోటి కాదండి. గ్రోతింగ్ హార్మోన్ ఏది ఫాస్ట్‌గా పెరుగుద్దో అది ఇవ్వడం వల్ల మనకు రిజల్ట్ ఉంటది గానీ, మనకు అందుబాటులో ఉన్న ఆకుతో చేసేస్తే మంచి రిజల్ట్ అనేది ఉండదండి. అది డ్రాగన్ ఫ్రూట్ అండి. అడిగారు ఎవరో గాని చూపించమని. డ్రాగన్ ఫ్రూట్ అండి. పర్వాలేదండి, బాగానే ఉంది. ఇలా నేను అన్ని రకాల ఆ మొక్క, ఈ మొక్క అని కాకుండా అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటది కాబట్టి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకి గ్రోత్ స్పీడప్ అవుతుందండి. ఇప్పుడు కొన్ని మొక్కలు అలా ఉండిపోతాయి కదా! ఎదుగు బదుగు లేకుండా అలాగా గిడసమారినట్టుగా కొన్ని మొక్కలైతే ఉండిపోతాయి. మీరు ఏం చే ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క గురించి అడుగుతున్నారండి ఎదగట్లేదని. ఇది ఇచ్చి చూడండి, చాలా బాగా ఎదుగుతుందండి. అలాగే 2జీ కటింగ్ గురించి కూడా అడిగారు. 2జీ కటింగ్, 3జీ కటింగ్ అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇది చూసారు కదండీ! ఇక్కడ ఈ మెయిన్ బ్రాంచ్‌ని కట్ చేశానండి. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఇటు నుంచి ఒక కొమ్మ, ఇటు నుంచి ఒక కొమ్మ వచ్చింది. దీన్ని 2జీ కటింగ్ అంటారండి. తర్వాత ఈ 2 కొమ్మల్ని పై చివర ఇక్కడ కట్ చేసామంటే గనక అక్కడ 2 బ్రాంచులొస్తాయి మళ్ళీని. అప్పుడు దాన్ని 3జీ కటింగ్ అంటారండి. చాలా సార్లు చాలా వీడియోల్లో అయితే నేను చూపించాను నేను. కాకపోతే కొత్తగా వచ్చిన సబ్‌స్క్రైబర్స్ మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు ఇది వంగ మొక్క చూడండి. ఇది మెయిన్ బ్రాంచ్ అండి ఇది. నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేయడం వల్ల ఇటు నుంచి 2 కొమ్మలొచ్చాయండి. ఈ 2 కొమ్మల పైన చివర మళ్ళీ మనం కట్ చేసామంటే గనక అక్కడి నుంచి 3జీ కటింగ్ అవుద్ది. ఇది కూడా చూడండి. ఇది కూడా ఇక్కడ కట్ చేశాను మెయిన్ బ్రాంచ్‌కి. ఇక్కడ 2 కొమ్మలొచ్చి పెరిగాయి. మన పై చివర్లో మళ్ళీ కట్ చేసుకున్నామంటే గనక ఇక్కడ ఈ చివర కట్ చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ 2 బ్రాంచ్‌లొస్తాయండి. దాన్ని 3జీ కటింగ్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూసుంటే గనక మీకు ఈ 3జీ కటింగ్, 2జీ కటింగ్ గురించి కూడా తెలుస్తదండి. చాలామంది అడుగుతున్నారు. నేను చెప్తూనే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు తప్పించి వీడియో పూర్తిగా చూడట్లేదండి. ఈ వీడియో చూస్తే గనక మీకు డౌట్లు లేకుండా మీకు క్లియర్ అయిపోతుంది. మాకు కూడా బావుంటుందండి మీరు చూస్తే. ఇలా చూసారా మా మొక్కలన్నీ నేనైతే 2జీ కటింగ్ చేస్తూనే ఉంటానండి. 3జీ కటింగ్ కూడా చేసుకోవచ్చు మనం బాగా పెరగాలంటే. 2జీ కటింగ్ చేసి ఆ మొక్క పెరిగేటికి మనకి పూత అనేది వచ్చేస్తుంది కాబట్టి, పూత వచ్చిన తర్వాత మనం కటింగ్ చేయకూడదు కాబట్టి నేను చెయ్యలేదు. మునగ మొక్క అండి. ఈ మునగ మొక్కలు కూడా నేను ఇస్తున్నాను ఇది. ఈ మునగాకు తోట కూడా మనం ప్లాంట్ పర్మనెంటెడ్ జ్యూస్ అని చేసుకోవచ్చు. ఎందుకంటే మునగ మొక్క చాలా ఫాస్ట్‌గా చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా పెరిగిపోయిందో. ఇప్పుడు ఈ సంక్రాంతి వస్తే గనక ఈ మునగ మొక్క 1 ఇయర్ మొక్క వద్దండి. మామూలుగా అయితే 6 మంత్స్‌కే కాస్తుందంట మునగ మొక్క. కాకపోతే నేను ఆకులని చూసారు కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.